ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ ఉండే 3 గంటల కోసం దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుంటుందని అంచనా. అయితే మోదీ రాకను స్వాగతిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్పై శుభవార్తను వినాలని ఆశపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై ఎటువంటి వార్తలు లేవు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. అయితే కొత్తగా వచ్చే రైల్వే జోన్ డిపిఆర్కు రైల్వే బోర్డు నుంచి ఇంతవరకు ఆమోదముద్ర పడలేదు. ఇందులో కేకే లైన్ ఉందో లేదో తెలవదు. అది లేకపోతే విశాఖ రైల్వే జోన్కు ఆర్థికంగా ఉపయోగం లేదు. కేకే లైన్ విశాఖ డివిజన్కు తీసుకుని రావడంలో ఇక్కడి ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందినట్టే ప్రజలు భావిస్తున్నారు. మరోపక్క రాయగడ డివిజన్ ఏర్పాటు చేసుకోవడంలో ఒరిస్సా ప్రజాప్రతినిధులు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించాయి. ఇక అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను మోదీ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుకు 2 దశల్లో 1,85,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,000 ఎకరాలతో నిర్మించే బల్క్ డ్రగ్ పార్కుకు కూడా మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సుమారు 1,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 28,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, హైవే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అంకురార్పణ చేస్తారు. ఇవి కాకుండా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో క్రెస్ సిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆటో, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. తొలి దశలోనే 37,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఆదోని బైపాస్ 2 వరుసలు, దోర్నాలకుంట జంక్షన్, సంగమేశ్వరం నల్లకాలువ రోడ్ల విస్తరణ పనులను వర్చువల్గా ప్రారంభిస్తారు. చిలకలూరిపేట 6 వరుసల బైపాస్, నాగార్జున సాగర్ దావులపల్లి 2 వరుసల రోడ్డు, గుడివాడ మచిలీపట్నం, భీమవరం నిడదవోలు డబ్లింగ్, గుత్తి ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు భారీగా ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మందితో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఓపెన్ టాప్ వెహికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ పైన ర్యాలీ జరగనుంది. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వామపక్ష కార్మిక సంఘాలకు చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం విదితమే.